మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కార్పొరేషన్ కమిషనర్ పివిడి ప్రసాదరావుకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, అధ్యక్షులు ఏ గణేష్, సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని మేమందరం ఎంతగానో ఆశించామని, మాకు ఆశాభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారని చెప్పడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకండని, ప్రైవేట్ ఏజెన్సీల వల్ల మేము నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలను పరిశుభ్రం చేసి ప్రజల అవసరాలు తీర్చడమే కాక ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేసే మమ్మల్ని దేవుళ్లతో మీరందరూ పోలుస్తున్నారని, మా సమస్యలు నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యపట్టారు. పర్మనెంట్ కార్మికుల 2వ శనివారం జాతీయ సెలవు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 135 మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థలు, అలాగే మున్సిపాలిటీల వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ఏఐటీసీ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో. దీని ప్రధానమైనటువంటి కారణం, నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే మహాకూటమి నేతలు కేంద్ర రాష్ట్ర మంత్రి మండలి ఆప్కాసం రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే గత ప్రభుత్వం తెచ్చినట్టు ఈ విధానం చాలా బేస్గా ఉంది. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఫస్ట్ తేదీకే జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని రద్దు చేసి ఈ జిల్లాకు ఒక బ్రోకర్కి, ఎవరికో కాంట్రాక్టర్లకు ఇచ్చేసి మా బ్రతుకులన్నీ నాశనం చేయడానికి, మా పేకల్ని, మా పిల్లకల్ని వాళ్ళ చేతికి ఇవ్వడానికి మహాకూటమి నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించారు. ఈ తాలూకు నిర్ణయాన్ని మేము రద్దు చేయమని కోరుతున్నాం. లేని అల్లా 6వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 80,000 పైచీలకు ఉన్నటువంటి కార్మికులందరం అసెంబ్లీని ముట్టడిస్తాం. అప్పటికీ దిగి రాకపోతే ప్రభుత్వంతో తోడో పేడో తేల్చుకుంటాం. ఉన్న సమస్యల పరిష్కారం చేయమని మేము అడుగుతున్నాం. జీతాలు పెంచమని అడుగుతున్నాం. రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవో గొప్పగా ఉద్ధరిస్తారనుకుంటే ఉన్నటువంటి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి దళారీ వ్యవస్థకి మున్సిపల్ వర్కర్లతో పాటు ఆప్కాస్లో ఉన్నటువంటి సుమారు 3,80,000 మంది యొక్క జీవితాల్ని ఈ దళారీ వ్యవస్థకి కట్టపెడదామని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం చలనం లేదు. మీరు ఇప్పటికైనా సరే స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి బేషరతుగా మా యొక్క న్యాయపరమైన సమస్యలని పరిష్కారం చేసి మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేసి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపించుకోకపోతే మార్చి 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు చేస్తూ 6వ తారీఖున అసెంబ్లీ ముట్టడికి కూడా మున్సిపల్ కార్యక్రమం అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.